TV6 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. అశేష జనవాహిని నడుమ ఉత్సాహభరితంగా సాగుతున్న ముఖ్యమంత్రి తలపెట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర. శ్రీకాళహస్తిలో జరిగిన బహిరంగ సభలో వాహన డ్రైవర్లకు ప్రతి ఏటా 10,000 అందించిన ఘనత మన ప్రభుత్వానిదేనన్న జగన్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ప్రజాగలం సభతో జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన టీడీపీ అధినేత. 2 బటన్లలోకి వైసీపీని ఓడించి బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేసిన చంద్రబాబు నాయుడు. వాలంటీర్ల విషయంలో ఈసీ మీద ఒత్తిడి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదేనని స్పష్టం చేసిన ప్రభుత్వ సలహాదారుడు సజ్జల. పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని ఇప్పుడు తప్పుడు ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డ రామకృష్ణారెడ్డి. అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి సన్నిధిలో ఎన్నికల ప్రచార రథాన్ని ప్రారంభించిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల. ఆలయ పండితుల మంత్రోచ్చరణతో పూజలు అనంతరం ప్రచారం ప్రారంభించిన రామకృష్ణ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 8వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర జనసంద్రం మధ్య సాగింది. సీఎం జగన్ ని శ్రీకాళహస్తి, తిరుపతి, పూతలపట్టు, రైల్వే కోడూరు, పుంగనూరు నియోజకవర్గాలకు చెందిన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నేతలు కలిశారు. గురువరాజుపల్లి నైట్ స్టే పాయింట్ వద్ద పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ను కలిసి ఆయా నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచార సరళిని వివరించారు. తనను కలిసిన పార్టీ నేతలు, కార్యకర్తల్ని, అభిమానుల్ని సీఎం వైఎస్ జగన్ పేరు పేరున పలకరిస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలిచేలా పనిచేయాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో డ్రైవర్లను ఉద్దేశించి మాట్లాడారు. జగన్ ఒక టిప్పర్ డ్రైవర్ కు సీట్ ఇచ్చాడని, చంద్రబాబు అవహేళన చేస్తూ ఇలా చూపించాడు. అంతటితో కాకుండా ఆగిపోకుండా టిప్పర్ డ్రైవర్ అనే సరికే కాదు, వేలి ముద్రగాడు అని కూడా అని చంద్రబాబు అనేశారని గుర్తు చేశారు. డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు అందించిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వమేనని జగన్ తెలిపారు. పరిపాలన చేసిన తర్వాత కూడా 3 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇలా ఈ టిప్పర్ వృత్తి చేసుకుంటా ఉన్న వర్గానికి సంబంధించిన వ్యక్తి చట్టసభలో కూర్చుంటే డ్రైవర్లకు సంబంధించిన సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి తీసుకురాగలిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు పడతా ఉన్న ఇబ్బందులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే కార్యక్రమం ఎఫెక్టివ్గా చేయగలుగుతారు అని తెలిసి ఉండి కూడా అవహేళన చేస్తూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, జగను ఒక టిప్పర్ డ్రైవర్కు సీట్ ఇచ్చాడు అని చెప్పి ఇలా చూపించాడు. అవహేళన చేస్తూ అంతటితో కూడా ఆగిపోకుండా టిప్పర్ డ్రైవర్ అనేసరికే చాలు ఏలుముద్రగాడు అని చెప్పి కూడా అనేశాడు చంద్రబాబు నాయుడు. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, అవునయ్యా జగన్ టిప్పర్ డ్రైవర్కే సీట్ ఇచ్చాడు, ఏం తప్పు చేశాడయ్యా జగన్ అని అడుగుతా ఉన్నా. నువ్వు అవహేళన చేసేందుకు. కొత్తపేట ప్రజాగలం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాయలసీమ కావచ్చు, కోనసీమ కావచ్చు, ఎక్కడ చూసినా అదే స్పందన. గెలుపు మనదినన్న ధీమా కళ్ళ ముందు కనిపిస్తోంది. 100% అధికారంలోకి వస్తున్నాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. రావులపాలెం అంటే గేట్వే ఆఫ్ కోనసీమ. ఆకలితో ఉన్న సింహం వేట కోసం ఎదురు చూస్తున్నట్లు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. 2 బటన్లలోకి వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే కోనసీమలో ఎప్పుడు లేని విధంగా దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, కబ్జాలు, అక్రమ కేసులు, వసూళ్లు, కుల రాజకీయాలు, మాఫియా రాజ్యాలు, గంజాయి, డ్రగ్స్ తీసుకొచ్చారు. ఇక్కడ జగ్గిరెడ్డి అవినీతికి, అక్కడ జగన్ రెడ్డి అవినీతికి అంతు లేకుండా పోయిందన్నారు. జగన్ గ్యాంగ్ మహాదోపిడికి రాష్ట్రం బలైపోయింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసింది ప్రజల కోసమే అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు, రాష్ట్రానికి పడిన శని పోవాలని మొదటి నుండి ఒకే మాటపై నిలబడ్డారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, దగాపడ్డ రాష్ట్ర అభివృద్ధిని గాడిలో పెట్టడం కోసమే బీజేపీతో కలిసి ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, పూర్వ వైభవం కల్పించాలన్నదే తెలుగుదేశం ఏకైక లక్ష్యమన్నారు. నేను కూడా 5 సంవత్సరాలు మీరు చూశారు, ఎన్ని దాడులు, ఎన్ని దోపిడీలు నా మీద మాట్లాడినా, లేకపోతే మిత్రుడు పవన్ కళ్యాణ్ గారిని
అడుగడిగిన ఇబ్బందులు పెట్టారా లేదా అని అడుగుతున్నా. భయపడ్డామా మీకోసం? అరెస్టులకు ఏమన్నా భయపడి ఇంటికి మారిపోయామా మేము? అందుకే నేను భరించా, ఎన్నో అవమానాలు పడ్డా, శారీరకంగా మానసికంగా కుటుంబ పరంగా కూడా అందరినీ హింసించారు. కానీ ఒకే డిటర్మినేషన్, ఒకే ఆలోచన, మళ్ళీ తెలుగు జాతిని కాపాడుకోవాలి. అవసరమైతే ఎలాంటి విమర్శలు చేసినా, ఎన్ని దాడులు చేసినా, దాడులు అధిగమించడమే కాకుండా బుల్లెట్ మారిగా దూసుకుపోయి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు నేను ఒకే సవాల్ విసురుతున్నా ఈ ముఖ్యమంత్రికి. నువ్వు ఆ రోజు మద్యపాన నిషేధం అన్నావా లేదా? ఇక్కడ ఉన్న ప్రజలందరినీ సూటిగా అడుగుతున్నా, జగన్ ఎన్నికల ముందు ఏం చెప్పాడు తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. మద్యపాన నిషేధం పెట్టి ఓటాడుతున్నాడు తల్లి మిమ్మల్ని చెప్పారా? చెప్పండి, మహిళలు చెప్పండి. చెప్పారు, చేతులైకెత్తండి. చెప్పారు, చేశాడా అని నేను అడుగుతున్నా మిమ్మల్ని. వాలంటీర్ల విషయంలో ఈసీ మీద ఒత్తిడి తీసుకొచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని, ఇప్పుడు తప్పుడు ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు. ఏది నిజం, ఏది అబద్ధం అనేది ప్రజలకు తెలుసని అన్నారు. సొంత స్వార్థం తప్ప చంద్రబాబు మరేమీ చూసుకోవడం లేదని, ఆ స్వార్థంతోనే ఏం చేస్తున్నారో కూడా ఆయనకు తెలియడం లేదని సజ్జల తెలిపారు. ఈరోజు ఏదో పెట్టారు, పండుటాకుల మీద పగ అని ఒకడు, కావాలని శవరాజకీయాలు చేస్తున్నాను ఒకడు. అదే తీసుకుని చంద్రబాబు నాయుడు ఎక్కడ మీటింగ్లో దాని మా మాటే మాట్లాడతారు. ఉన్నది సిస్టంలోనే వాలంటీర్ వ్యవస్థ ద్వారా మామూలుగా అయితే ఫస్ట్ డే 80% పైన అయ్యేది. ఇప్పుడు ఉన్న సిస్టమ్నే ఎఫిషియెంట్గా వాడుకోవడం ద్వారా ప్రభుత్వం ఈరోజు మార్నింగ్కు 60% పూర్తి అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నడుస్తోంది, బట్ ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఇంటి దగ్గరికి తెచ్చి ఇవ్వడానికి నడవలేని వాళ్ళకు, ఓల్డ్ వీళ్లకు, పీపుల్కు, వికలాంగులకు, అలాగే వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవాల్సి రావడం మధ్య ఉండే తేడా ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఇబ్బంది అయితే వాళ్ళు పడుతున్నారు. కానీ కారణం ఎవరైతే వాళ్ళు గుర్తించినారు. కారణం గుర్తించినారు కాబట్టి చంద్రబాబు నాయుడు జడుచుకొని లేనిపోనివేవో చెప్పి మా మీద ఉల్టా ఆరోపణలు చేసే దుస్సాహసం చేస్తున్నాడు. అనకాపల్లిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణ ప్రచారం ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో నూతన ప్రచార రథాన్ని తయారు చేశారు. ఈ సందర్భంగా నూతనంగా తయారు చేసినటువంటి ప్రచార రథాన్ని అనకాపల్లి ఇలవేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారి సన్నిధిలో గురువారం ఉదయం కొనతాల రామకృష్ణ అమ్మవారి దర్శనం చేసుకుని ఆలయ పండితుల మంత్రోచ్చరణతో నూతన ప్రచార రథాన్ని ప్రారంభించారు. మొదటిగా ఆర్య వైశ్యులతో ప్రారంభించుకోవడం శుభ పరిణామంగా భావించి ఇమ్మడిచెట్టి నాగబాబు, పద్మజ దంపతులతో పూజా కార్యక్రమాలు నిర్వహించి జెండా ఊపి ప్రచార రథాన్ని ప్రారంభించడం జరిగింది. అనంతరం కొనతాల రామకృష్ణతో జనసేన నాయకులు శ్రీ రామదాసు గోవింద, తాడి రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ నాయకులు మల్ల సురేంద్ర, బొడ్డెడ జోగినాయుడు, కొనతాల సంతోష్ అప్పారావు నాయుడు ప్రచార రథంపై ఎక్కి అభివాదం చేస్తూ పట్టణ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీని నమ్ముకుని కష్టించి పనిచేసే కార్యకర్తలకు సరైన గుర్తింపు లేకపోతే ఏ పార్టీ మనుగడైనా కష్టతరం అవుతుందని పెందుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. గురువారం విశాఖ జిల్లా పెందుర్తి మండలం ప్రశాంతి నగర్లోని పార్టీ సమన్వయకర్త అడరి రమేష్ నాయుడు స్వగృహం నందు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పార్టీ వారితో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ ఇటీవల పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి విడుదల చేసిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితా తమని ఆవేదనకు గురి చేసిందని అన్నారు. ఎంతో కాలంగా సేవ చేస్తున్న వారిని విస్మరించి వేరే జిల్లాలకు
వర్గాలకు చెందిన వారికి టికెట్లు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న పార్టీ ఉనికి ఇటువంటి చర్యలతో ప్రశ్నార్థకంగా మారనుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధినేతలు పునర్ ఆలోచించి అభ్యర్థుల ఎంపికలో సమితి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. లేకుంటే ప్రతిఘటన తప్పదని సున్నితంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు షేక్ షఫీఉల్లా, వినుకోటి రాము, ఆర్ఆర్ నాయుడు, లక్ష్మోజీ, బైలపూడి రాంబాబు, కడియం శివాజీ, గండి సన్నీ బాబు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు, ధర్మారెడ్డి గారు మీటింగ్కి తీసుకెళ్ళాం. అయినా మమ్మల్ని ఎక్కడ ఎంత కోలాల్సి ఉన్నా మమ్మల్ని ఎక్కడ మైండ్ చేయకుండా ఎవరు పడితే ఎవరికి టికెట్ ఇచ్చేస్తే ఎలా పని చేయమంటారు? 5 సంవత్సరాల బట్టి జెండా మోస్తాను కదా, ఎవరితో ఒక కార్యకర్తతోటనే విసిస్తారా? అలాగనే గిరిజరాజు గారికి, తర్వాత ధర్మారెడ్డి గారికి నా హృదయపూర్వక అభివందనాలు. పెందుర్తి నియోజకవర్గానికి అనుకూలమైన అభ్యర్థికి టికెట్ ఇస్తే మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు కూడా ఈ క్యాండిడేట్ మార్చే వరకు మా ఉద్యమిస్తామని మీ అందరికీ కూడా మేము విన్నవిస్తున్నాం. ఈరోజు ఇది చాలా బాధాకరమైన విషయం. పార్టీ మనుగడలో లేని రోజుల నుంచి కూడా మా పెందుర్తి నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము అందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడ చేయడం జరుగుతుంది. గత 2019 నుంచి 2024 వరకు కూడా పెందుర్తి నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము అందరం కూడా చేయడం జరుగుతుంది. అలాంటిది ఈరోజు పెందుర్తి నియోజకవర్గం కాదు, పెందుర్తి లోకల్ కాదు, ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఒక వ్యక్తిని మీకు ఇదిగో ఇక్కడ మేము మీకు ఎమ్మెల్యే పెడుతున్నాం అని చెప్పడం అధిష్టానం ఇది చాలా దురదృష్టకరం. దీన్ని మేమందరం కూడా ఖండిస్తున్నాం. వెంటనే పెందుర్తి నియోజకవర్గం సీట్ని మళ్ళీ పునరుద్ధరణ చేసి మళ్ళీ దీనికి తగిన రీతిలో దీనికి పార్టీ నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం. అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ కుమార్ మాట్లాడారు. ఈ నెల 6వ తారీఖున ఉదయం 10 గంటలకు పెంటకోట కన్వెన్షన్ హాల్లో వైఎస్ఆర్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త రాజ్యసభ సభ్యుల వైవి సుబ్బారెడ్డి పాల్గొంటారని అన్నారు. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడుతో అనకాపల్లి నియోజకవర్గ కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులతో పరిచయ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశామని, ఈ విస్తృత స్థాయి సమావేశానికి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనకాపల్లి పట్టణంలో పెంటకోట కన్వెన్షన్ హాల్లో ఎంపీ క్యాండిడేట్ ముత్యాల నాయుడు గారిని అనకాపల్లి క్యాడర్కి పరిచయం చేస్తూ అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, క్యాడర్ అందరికీ పరిచయం చేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించాలని మా నాయకులందరూ నిర్ణయించుకొని దీనికి ముఖ్య అతిథులుగా వైవి సుబ్బారెడ్డి గారిని ఆహ్వానిస్తూ రేపు శనివారం ఉదయం 10 గంటలకి పెంటకోట కన్వెన్షన్ హాల్లో ఎంపీ క్యాండిడేట్ ముత్యాల నాయుడు గారిని పరిచయం చేయడం జరుగుతుంది అందరికీ. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మండల ప్రెసిడెంట్లు, అలాగే పార్టీ ప్రెసిడెంట్లు, కార్యకర్తలు అందరూ, అలాగే ప్రతి నియోజకవర్గంలో ఎంపీ పరిధిలో ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యేలు అందరూ కలిసి అటెండ్ అవ్వాలని, అందరూ కలిసి వచ్చి ముత్యాల నాయుడు గారిని ప్రోత్సహిస్తూ ఆయనకి ఆశీస్సులు అందరూ అందజేయాలని కోరుకుంటున్నాం. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం తాంటికొండ రెవెన్యూ పరిధిలో గల గాదెలపాలెం రైతాంగానికి నూజివీడు మొక్కజొన్న సీడ్స్ కంపెనీ వారు విత్తనాలు పంట పెట్టుబడికి 30,000 రూపాయలు ఇచ్చి 80,000 నుండి 1,00,000 రూపాయలు ఆదాయం వస్తుందని రైతులను నమ్మించి పంట వేయించారని, అవి నకిలీ విత్తనాలు కావడంతో మోసపోయామని రైతులు వాపోతున్నారు. ఈ సీడ్ కంపెనీ ప్రతినిధులు గోకవరం మండలం ఎర్రపాలెంకు చెందిన పంతం వీరబాబు, కాటవరం గ్రామానికి చెందిన గోడపాటి శ్రీనివాస్ అలియాస్ బాబీ అనే వీరు ఇరువురు గాదెలపాలెం గ్రామం వచ్చి నూజివీడు ఆడామగ 1246 అనే రకం నకిలీ విత్తనాలు ఇచ్చి రైతుల్ని మోసం చేశారని, తక్షణమే స్పీడ్ కంపెనీ వారు పంట నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని, లేని పక్షంలో ఆత్మహత్యలే మాకు దిక్కు అంటూ మొక్కజొన్న పంట వేసిన గాదెలపాలెం రైతులు మొరపెట్టుకుంటున్నారు. మాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ రెవెన్యూలో గల గాదెలపాలెం రైతులమండి. నూజివీడు సీడోళ్ళు మాకు విత్తనం ఇచ్చి 30,000 పెట్టుబడి సాయం ఇచ్చి 1,00,000 రూపాయలు వస్తుందని ఆశ చూపించి మాతోటి స్పీడ్ మొక్కజొన్న వేయించారండి. తీరా చూస్తే అవి గింజ పోసుకోలేదు, ఉత్తుకండిలో ఉన్నాయి. ఏటని కంపెనీ వాళ్ళని అడుగుతుంటే మేమేమో
5 టన్నులు 4 టన్నులు అవుతుంది అన్నారు. ₹1,00,000 84,000 నుంచి ₹1,00,000 వస్తుంది అన్నారు. ఏటని అడిగితే మీకు 60,000 ఇస్తాము. మేమంతా సిద్ధం సభకు హాజరైన ఎంపీగా పోటీ చేయుచున్న యలమలశెట్టి సునీల్, శ్రీ మొత్తు వంకాయ గీత విశ్వనాథ్ హాజరయ్యారు. యలమలశెట్టి సునీల్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పథకాలే ఆయన్ని మరల ముఖ్యమంత్రిని చేస్తారని, ఎన్ని వర్గాలు కూటమిగా ఏర్పడిన వైఎస్ఆర్ పార్టీని ఏమి చేయలేవని ఆయన కొనియాడారు. అనంతరం 300 మంది పైగా వైసీపీ కండువా వేసి సన్మానించారు. చందుర్తి ప్రజల్ని సునీల్ ఎంపీగా వంగ గీత విశ్వనాథ్ ని గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం యలమంచి సునీల్, వంగ గీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిల్ల బాబ్జీ, బద్రి సాయి, పత్తిపాడు సర్పంచ్ హోటర్ రామకృష్ణ, ఉలువకల్ లోవరాజు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాబ్జీ గారు పార్టీలోకి ఈరోజు జాయిన్ అవడం జరిగింది. వారికి మేమందరం కూడా స్వాగతం చెప్తున్నాం. ఇంకా కొంతమంది జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారు. మన ఈ ప్రసంగం అయిన వెంటనే మన మిగతా వారిని కూడా సాదరంగా ఆహ్వానిద్దాం. అందరూ కూడా ఎప్పుడు కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సింది, ఈరోజు జరుగుతున్న ప్రభుత్వము తీరు ఎట్లా నడుస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం కానీ ఆచరణ విధానం కానీ సింపుల్గా చాలా చిన్నగా కూడా మన ఎంపీ అభ్యర్థి గారు యలమలశెట్టి సునీల్ గారు వివరించడం జరిగింది. తప్పకుండా అందరూ కూడా గ్రామాల్లో నాయకుల ఐక్యత చాలా అవసరం. మీరందరూ కలిసికట్టుగా ఉండాలి. ప్రజలకి ఏది ప్రభుత్వం నుంచి జరగాలన్నా కూడా చంద్రతి గ్రామంలో భారీ ఎత్తున యువకులు ఇంచుమించు 300 మంది ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా టీడీపీ పార్టీ నుంచి, జనసేన పార్టీ నుంచి వచ్చి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలనకి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే గొప్ప సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు అందించారో దానంతటికి కూడా ఇదయ్యి ఈ రోజున మన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా ముఖ్యంగా ఏ మాదిరిగా అయితే ఇప్పుడు పెన్షన్లు ఇచ్చే విధానాన్ని కానీ, వాలంటీర్ వ్యవస్థను కానీ ఏ మాదిరిగా తూట్లు పొడిచే విధానాన్ని కూడా వీళ్ళందరూ కూడా దగ్గర నుంచి గమనించి ఈ రోజున చేదరు పుట్టి ఆ పార్టీల నుంచి వదిలేసి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. వీళ్ళందరి లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా ముఖ్యమంత్రి చేయాలి. అనకాపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసల భరత్ కుమార్, అనకాపల్లి ఎంపీ డాక్టర్ బీషటి సత్యవతి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు బోర్డెడ ప్రసాద్ మాట్లాడారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాలు 10 నెలలుగా వాలంటీర్ వ్యవస్థ చాలా అద్భుతంగా పనిచేస్తున్నారని, అలాంటిది ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వల్ల 1వ తారీఖున అవ్వతాతలకు అందవలసినటువంటి పెన్షన్ను రానివ్వకుండా నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఎలక్షన్ కమిషన్ కు వాలంటీర్లపై ఫిర్యాదు చేయించి అవ్వతాతలకు పెన్షన్ అందకుండా చేయడం ఇది చాలా దారుణమని పేర్కొన్నారు. ప్రజలు ఇప్పటికే ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ఈ కుతంత్రాలన్నీ గమనిస్తూ ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో పెన్షన్ 1వ తారీఖు రాకపోవడంతో చాలా మంది అవ్వతాతలు సచివాలయం వెళ్లలేక చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. సచివాలయం దగ్గర ఉదయం నుండి అవ్వతాతలు మండు టెండలో ఇబ్బంది పడుతున్నారని, కనీసం అవ్వతాతల మీద జాలి లేకుండా కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర ప్రజలు త్వరలోనే ఓటు ద్వారా బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో దంతులూరి దిలీప్ కుమార్, మందపాటి జానకి రామరాజు, ఎంపీపీ గొర్లి సూరిబాబు, జాజుల రమేష్, గున్నయ్య నాయుడు, దంతులూరి శ్రీధర్, రాజు, డాక్టర్ కాంట్రికుల యశ్వంత్, పెద్దశెట్టి గోవిందు, పెంటకొట్ట శ్రీను, వి భులోక్ నాయుడు మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విపక్ష పార్టీలు చేసిన కుట్ర వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్దారులు పడుతున్న ఇబ్బందుల్ని అందరూ గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతిపక్ష పార్టీలు కుట్ర చేసి ప్రజలకి జరుగుతున్న సంక్షేమాన్ని వాళ్ళు చూసి భరించలేక విషం కుమ్ముతూ వాళ్ళు పెన్షన్లు 1వ తారీఖున ఇంటికి వచ్చేది ప్రతీ నెల 2019 నుంచి కూడా మొన్నటి వరకు కూడా ప్రతీ నెల ఈ పెన్షన్లు అనేవి ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా 1వ తారీఖున తెల్లవారుజామున 5 గంటలకి ఇంటికి వచ్చి ఇచ్చేదాన్ని వాళ్ళకి అనుకూలంగా ఉన్న వ్యక్తుల ద్వారా ఎలక్షన్ కమిషన్కి పిటిషన్ వేసి దాన్ని ఆపేయడం జరిగింది. దీనివల్ల ముఖ్యంగా అవ్వాతాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఎక్కువ ఎండల్లో వాళ్ళందరినీ సచివాలయాలకు వెళ్ళి పెన్షన్ తీసుకోవాలని వాళ్ళు కంప్లైంట్ చేసి ఏలేశ్వరం నగర పంచాయతీ 20వ వార్డులో నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ అసెంబ్లీ అభ్యర్థిని పరుపుల వరపుల సత్యప్రభ రాజు గారు మీకోసం మీ ఇంటికి ఎన్నికల ప్రచారం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సత్యప్రభకు టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. సత్యప్రభ స్థానిక నేతలతో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. రానున్న ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. యువ నాయకులు బోదిరెడ్డి గోపి ఆధ్వర్యంలో భారీగా మహిళలు, యువకులు టీడీపీ పార్టీలో చేరారు. వారికి సత్యప్రభ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ వరపుల తమ్మయ్య బాబు,
బాబు, అలమండ చలమయ్య, ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, మూది నారాయణ స్వామి, ఘంట బాలు, ధర ఎండగుడి నాగబాబు, కోనాల వెంకటరమణ, అణతారపు రాజు, పలు గ్రామాల టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు ఏలేశ్వరం నగర పంచాయతీ 20వ వార్డుకు ఇచ్చేసిన నాకు అపూర్వ ఘనస్వాగతం పలికి నన్ను ఆదరించిన 20వ వార్డు నాయకులకు, కార్యకర్తలకు, అమ్మలకు, అక్క చెల్లెలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ రోజేత వరుపుల రాజా గారు సత్తిపాడు నియోజకవర్గాన్ని అదేవిధంగా ఏలేశ్వరం నగర పంచాయతీని అభివృద్ధి పదంలో నడిపించాలి అని ఒక ప్రణాళికతో నిర్ణయించుకుని ప్రయాణం చేస్తుండగా జనసేన పార్టీ కీలక నేత అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరచూరు భాస్కరరావు తన 100 మంది అనుచరులతో కలిసి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ సమక్షంలో కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జిల్లాలోని పెద్దపేరు ప్రత్యేకతలు కలిగిన భాస్కరరావు ఇటీవల జనసేన పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం కార్యకర్తలందరితో సమాజం చేసి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరల పగ్గాలు చేపడితే మన అనకాపల్లి జిల్లా అభివృద్ధి చెందుతుంది, అందులో అనకాపల్లి మరింత అభివృద్ధి చెందే అవకాశం మన సీఎం రమేష్ చేస్తారని నమ్మకంతో పార్టీలో చేరని తెలిపారు. సీఎం రమేష్ మాట్లాడారు. మా పార్టీలో చేరడంతో మరింత బలం చేకూరాలని, చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా పార్టీ సెక్రటరీ పరమేశ్వర గారికి, అధ్యక్షుల గారికి, అలాగే శ్రీరామూర్తి గారు స్టేట్ కమిటీ మెంబర్ అండ్ స్పోక్స్ పర్సన్ కూడా ఆయనకి, అలాగే ఈ జిల్లా అర్జునంగా వచ్చిన సిద్ధిబాబు గారికి, ఈరోజు అనకాపల్లి పార్లమెంట్లో బీజేపీ నరేంద్ర మోడీ గారు సారథ్యంలో ఉన్న రమేష్ గారు ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. చాలా సంతోషంగా ఉంది. నేను ఈరోజు ఈ బీజేపీ పార్టీకి రావడానికి మూల కారణం అన్న రమేష్ గారు. ఖచ్చితంగా ఆయన గెలుపుకి ఈ రాత్రి పౌలు 40 రోజులు కష్టపడి అన్న రమేష్ గారితో పాటు మిగతా ఎమ్మెల్యేలు కూడా గెలిపించుకునే విధంగా ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు క్యాడర్ ఎక్కువ ఉన్నా మళ్ళా వాళ్ళందరినీ కూడా కండవలు వేపిస్తే ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఫీలవుతారు. కాబట్టి ఓన్లీ పార్టీకి సంబంధం లేని కొన్ని మంది, ఒక 4-5 మాత్రమే నేను ఎక్కడుంటే అక్కడ ఉంటానన్నారు. కాబట్టి ఆ 11 మందికి మాత్రమే వేసుకున్నట్టుగా ప్లాన్ చేశాం. ఖచ్చితంగా జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులో ఉన్న అందరినీ కూడా గెలిపించుకునేదానికి రాత్రి పోలు కష్టపడి కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో గురువారం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యంచే ర్యాలీగా తరలివచ్చి అట్టహాసంగా రిబ్బన్ కట్ చేసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం 7 మండలాల టీడీపీ నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజంపేట టీడీపీ అభ్యర్థిగా నియమించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్ కు కృతజ్ఞత తెలిపారు. ఇక మీదట రాజంపేటలోనే నివాసం ఉంటారని వెల్లడించారు. అందరి సహకారంతో రాజంపేటలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను ఖరారు చేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో ఈ జరగబోతా ఉండే రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని విజయపదంలో నడిపించడానికి మీ అందరి ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటూ అందరికీ అందుబాటులో ఉంటూ పార్టీని విజయపదంలో నడిపిస్తానని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. అనకాపల్లి జిల్లా యలమంచిలిపట్నం వైసీపీ అభ్యర్థి ఉప్పలపాటి రమణమూర్తి రాజు తమ పార్టీ కార్యాలయంలో నిన్న అనకాపల్లి పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి సీఎం రమేష్ తనపైన చేసిన వ్యక్తిగత విమర్శల్ని ఖండించారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. అనకాపల్లి జిల్లా ప్రజలు చాలా తెలివైన వారని, స్థానికంగా తమకు అందుబాటులో ఉన్న నేతలను గెలిపించుకుంటారు గానీ మీలాంటి ఎలక్షన్ టైంలో డబ్బులు సంచులతో దిగి ఎలక్షన్ అయిపోయాక ముఖం చాటేసే నేతలను కాదు అని తెలిపారు. కనీసం మీకు ఈ నియోజకవర్గం హద్దులైనా తెలిసినా మీకు అని ఎద్దేవా చేశారు. నేను రాజకీయాల్లో వచ్చిన నాటి నుండి ఎవరిపైన వ్యక్తిగత విమర్శల్ని
చేయలేదని, నాకు తెలిసింది ఒకటే నియోజకవర్గ అభివృద్ధి చేయడం. ఈసారి యలమంచిలి నియోజకవర్గ ప్రజలు నాకే పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. పెద్దలందరూ కలిసి అచ్చితాపురంలో మీటింగ్ పెట్టి ఏదేదో మాట్లాడేది. నేను ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా అవతల పార్టీ నాయకుల్ని విమర్శించడం కానీ తిట్టడం కానీ అటువంటి నైజం నాకు లేదు. నేను చేసే పనులు నా గురించి చెప్పుకోవడం, చేయవలసిన అభివృద్ధి చెప్పుకోవడమే తప్ప మిగిలిన నేను ఎప్పుడూ మాట్లాడను కూడా. మరి ఏదో ఎవరో చెప్పారు. కాకినాడ మెయిన్ రోడ్ నందు జామియా మస్జిద్ కమిటీ వారు నిర్వహించిన ఇఫ్తార్ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంటు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థి తంకెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నెల రోజుల పాటు కఠిన ఉపవాసాలు చేస్తున్న ముస్లిం సోదరులకు అల్లా కృప కటాక్షాలు కలిగి కాకినాడ నగర ప్రజలకు అల్లా ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని పేర్కొన్నారు. జామియా మస్జిద్ కమిటీ అధ్యక్షులు ఎస్కే ఇజాజుద్దీన్, ఎస్కే బాబులు, తాజుద్దీన్, ఎస్కే రహీం, ఎస్కే అలిషా, ఎండి మజూద్, గబ్బర్ సింగ్, ఎండి అన్సర్, ఎండి ఖాన్, ఎండి కాజా, కసుముడు తదితరులు పాల్గొన్నారు. వేసుకోదాం పర్ల 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 సార్ ఏం లేరు. అభివృద్ధి చేసే పుష్పశ్రీ వాణి కావాలా, సమస్యలే గుర్తించలేని వ్యక్తి కావాలా అంటూ కురుపాం ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీ వాణి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గురువారం చతురుచర్ల పరీక్షత రాజు శ్రీవాణి దంపతులు వారి కులదైవమైన కోటలో ఉన్న దుర్గాదేవిని చిన్న మేరంగి గ్రామ దేవత ముత్యాలమ్మను దర్శించుకున్నారు. అనంతరం వైఎస్ఆర్ సైన్యంతో ప్రతి ఎన్నికల్లోనూ ఆచారంగా వస్తున్న అల్లువాడలో ప్రచారం ప్రారంభించి పెద్ద తుంబలి, జోగుల్డమ్మ గ్రామాల్లో ప్రచారం సాగింది. ముహూర్తం మన ప్రచారానికి మొట్టమొదటి రోజు ఈ రోజే ముహూర్తం పెట్టడం జరిగింది. ఈ ముహూర్తంలో ఎప్పుడు కూడా మనకి మేరంగి కోట యొక్క సెంటిమెంట్ ఏంటంటే ఎన్నికల ప్రచారం తూర్పు దిక్కునున్న మొట్టమొదటి అల్లువాడలో ప్రారంభించడం అనేది ఎప్పుడు కూడా మా యొక్క సెంటిమెంట్ ఆనవాయితీ. అదే ఆనవాయితీని పాటిస్తూ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా చెబుతున్నా, నాకు రాజకీయ జన్మనిచ్చిన జగనన్న సాక్షిగా చెబుతున్నా, ఈ 10 ఏళ్లలో మీ ఆడబిడ్డలా నన్ను ఆదరించారు. శత్రుచల పరిషత్ రాజు గారి జీవితంలోకి వచ్చి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అశేష జనవాహిని నడుమ ఉత్సాహభరితంగా సాగుతున్న ముఖ్యమంత్రి తలపెట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర. శ్రీకాళహస్తిలో జరిగిన బహిరంగ సభలో వాహన డ్రైవర్లకు ప్రతి ఏటా 10,000 అందించిన ఘనత మన ప్రభుత్వానిదేనన్న జగన్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ప్రజాగలం సభతో జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన టీడీపీ అధినేత. 2 బటన్లలోకి వైసీపీని ఓడించి బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేసిన చంద్రబాబు నాయుడు. వాలంటీర్ల విషయంలో ఈసీ మీద ఒత్తిడి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదేనని స్పష్టం చేసిన ప్రభుత్వ సలహాదారుడు సజ్జల. పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డ రామకృష్ణారెడ్డి. అనేకపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి సన్నిధిలో ఎన్నికల ప్రచార రథాన్ని ప్రారంభించిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల. ఆలయ పండితుల మంత్రోచ్చరణతో పూజలు అనంతరం ప్రచారం ప్రారంభించిన రామకృష్ణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా 1 న్యూస్.